2020వ సంవత్సరం ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రస్తుతం ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా జన్మశని ప్రభావం ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే, ఎంత పెర్ఫెక్ట్‌గా ఎటువంటి బలహీనతలు లేకుండా చాలా ఒళ్ళు వంచి శ్రమ పడితే మాత్రం ఖచ్చితంగా జీవితంలో పైకి రావడం జరుగుతుంటది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా కూడా చాలా వరకు ఇబ్బందుల్ని, నష్టాల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటది. అంటే ఈ సమయంలో సాధారణంగా ఎలా ఉంటదంటే, ఏ ప్రయత్నం చేయబుద్దయ్యదు. ఒయ్ చక్కగా రెస్ట్ తీసుకొని హాయిగా కాలక్షేపం చేయాలనిపిస్తూ ఉంటది. ఎక్కువగా విద్యార్థులు మీనరాశిలో ఉన్నవాళ్ళు తగు విధంగా ఈ సంవత్సరం మీరు విద్యలో శ్రద్ధ పెట్టకపోయినా, క్రమశిక్షణతో లేకపోయినా చాలా వరకు విద్యాభంగం రావడం గానీ, మీరు అనుకున్నటువంటి స్థాయిలో మీకు ఫ్యూచర్‌లో కాలేజీ సీట్లు గానీ, ఫ్యూచర్‌లో విదేశ ప్రయత్నాలు గానీ చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి, ఏదైనా మీరు కష్టపడి క్రమశిక్షణతో ఉంటే శని భగవానుడు కంప్లీట్‌గా మీకు ఈ సమయంలో మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటది. అంటే ఇక్కడ శని రాశి వారికి లాభాధిపతి అవుతుంటాడు. లాభాధిపతి లగ్నంలోకి వచ్చినప్పుడు జాతకుడికి జీవనోపాధి కల్పిస్తూ ఉంటాడు. అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ టైం కష్టపడవలసి ఉంటది. సో, అందువల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు కంప్లీట్‌గా టేకప్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్‌లో మంచి భవిష్యత్తు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి, ముఖ్యంగా నిరుద్యోగులకి ఈ సమయంలో వచ్చినటువంటి అంటే సాధారణంగా ఈ టైంలో పెద్ద ఉద్యోగం అయితే రాదు. ఒక సాధారణ ఉద్యోగం అయితే వస్తుంది. దాన్ని మీరు చేరి కొన్నాళ్ళు చేసుకుంటే కంప్లీట్‌గా ఇంకా బెటర్ ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ మీనరాశి వారికి సొంత ప్రాంతంలో ఎక్కడైతే పేరెంట్స్ ఉండి, ఎక్కడైతే వాళ్ళు విద్య పూర్తి చేస్తారో, అక్కడ వారికి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు రావు. అందుకే ఎక్కువ మీనరాశి వారు విదేశంలోనో, ఇతర రాష్ట్రంలోనో, ఇతర దేశంలో ఉండడం జరుగుతుంటది. ఎందుకంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి శని ప్రస్తుతం రాశి యందు సంచరిస్తున్నాడు. సహజంగా మీనరాశి 12వ రాశి అవ్వడం వల్ల వీళ్ళకి దూర ప్రాంతంలోనే కలిసి వస్తుంది కాబట్టి, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మీకు ఎంత దూరంలో, ఎంత చిన్న ఉద్యోగమైనా కంపల్సరీగా వస్తుంది. దాన్ని చేయకపోతే ఇమ్మీడియేట్‌గా తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఒక మంచి స్థాయికి మారవలసి ఉంటుంది కాబట్టి